ఇప్పటివరకు మీరు చాలా మొబైల్ ఫోన్ చూస్తుండొచ్చు. బట్ రైట్ నౌ ఒక 5G ఫోన్, అది కూడా ఒక 10Kలో ఒక 11Kలో వస్తుందంటే ది బెస్టే కదా మరి. ఆ మొబైల్ ఫోన్ మనకి మోటో సంబంధించిన G34 5G మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ మనకైతే ఫ్లిప్కార్ట్లో January 17th అయితే ఫస్ట్ సేల్ తీసుకురావడం జరిగింది. అప్పుడే ఆర్డర్ చేస్తాను. బట్ రైట్ నౌ దీని టెస్టింగ్లో అయితే ఉంది. అందుకు అన్బాక్సింగ్ వీడియో లేట్కి అయితే వస్తుంది. ఓకే, మరి ఈ మోటో G34 5G మొబైల్ ఫోన్ మీరు అయితే చూసుకోవచ్చు. దీంట్లో మనకి 3 కలర్స్ తీసుకురావడం జరిగింది. అండ్ దీని యొక్క రిలీజింగ్ సంబంధించిన ప్రైస్ అయితే 11,000 రూపీస్ అనమాట. ఈ 11,000 రూపీస్లో ఓల్డ్ ఫోన్ ఏదైనా ఎక్స్చేంజ్ చేస్తే ఒక 1000 రూపీస్ అయితే వీళ్ళు ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అరౌండ్ ఎలా చూసుకున్నా సరే కొన్ని ఇంకా 1 మంత్ అయిపోయేటప్పటికి కార్డ్ ఆఫర్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. దీంట్లో అయితే మనకి ఈ 10,000 రూపీస్లో ది బెస్ట్ 5G ఫోన్ అవుతుందా అవ్వట్లేదా అండ్ వాల్యూ ఫర్ మనీ అవుతుందా లేదా అనేది అయితే బాట్ వీడియోలో అన్బాక్సింగ్ రివ్యూ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ మొబైల్ ఫోన్లో కంటెంట్స్ ఏ వస్తాయో చూద్దాం. గ్యాస్ ఇది చూసుకోవచ్చు, మన చేతిలో అయితే మోటో సంబంధించిన మోటో G34 5G మొబైల్ ఫోన్ అయితే ఉందన్నమాట. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి బాక్స్ చూడడానికి అయితే ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. దీంట్లో హైలైట్స్ అన్ని కూడా బాక్స్ మీద రాస్తారు, మనకి ఎప్పుడు తెలుస్తున్నది. మరి బాక్స్ లోపల ఏమున్నది అన్నది మీకు చూపిస్తాను వాటి వీడియోలో. సో బాక్స్ ఓపెన్ చేశాను, మనకి మొబైల్ మీద అయితే ఇలా కవర్ అయితే ఉందన్నమాట. సో కవర్ రిమూవ్ చేశాను. 3.5 అడ్వాన్స్ పిన్ అయితే వీళ్ళు రిమూవ్ చేయలేదు. అండ్ ట్యాప్ సపోర్ట్ వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సిమ్ జెట్ పిన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే రిమూవ్ చేయలేదు. ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు బడ్జెట్ ఫోన్స్లో కూడా అయితే. సో ఓకే గైస్, మనకి ఛార్జర్ అయితే అడాప్టర్ ఎలా ఉంటుంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఛార్జర్ ప్రొవైడ్ చేస్తాను విత్ కేబుల్ తోటి 20 వాట్స్ ఛార్జర్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి ఒక కేబుల్ కూడా దీంట్లో ఉంటుంది, మనం సపరేట్గా పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫోన్ సంబంధించిన కీ ఫంక్షన్స్ ఏవైతుంటాయి ప్రొవైడ్ చేయడం జరిగింది. జెట్ పిన్ అయితే ఒకటి వస్తుంది. అండ్ మొబైల్ అయితే ఫార్ ఆన్ చేస్తున్నాను. మోటో సంబంధించిన లోగో అయితే చూసుకోవచ్చు. మొబైల్ అయితే ఫార్ ఆన్ చేస్తున్నాను, మోటో సంబంధించిన లోగో చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకి అయితే లుక్ ఈ విధంగా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. మొబైల్ అయితే చాలా బాగుంది చెప్పుకోవచ్చు. లైట్ వెయిట్ ఉంది, స్లిమ్నెస్ అయితే ఉంది. ఇందులో మనకి ఏంటంటే వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే తీసుకురావట్లేదు. ది బెస్ట్ ఫీచర్ అనమాట. దీంట్లో అయితే ప్రతి ఫోన్లో చూసి బోర్ కొట్టింది నాకైతే. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మొబైల్లో మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది కాబట్టి వీడియోస్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అబౌట్ ఫోన్ సెక్షన్ చూసుకోవచ్చు, మోటో G34 5G అని కనిపిస్తుంది. అండ్ స్క్రోల్ చూసుకున్నట్లయితే ఈ ఫోన్ మనకి 4GB ర్యామ్ అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ మనకి స్నాప్డ్రాగన్ 695 రావడం జరుగుతుంది. Android 14 స్టాక్ యూఏతో రావడం జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా ఎక్స్పీరియన్స్ అయితే చూసుకోవచ్చు. ఇది మనకి 4K సపోర్ట్ అయితే ఇవ్వలేదు. అండ్ బై వన్ L1 ఇటువంటి సపోర్ట్స్ ఏమి ఉండవు అనమాట. OTD కానీ ఇవన్నీ కూడా మనం అయితే 1080లో అయితే స్ట్రీమ్ చేయవచ్చు. బట్ రైట్ నో వీడియో క్వాలిటీ ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ న్యాచురల్స్ కానీ కలర్ గ్రేడింగ్ కానీ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఆడియో క్వాలిటీ కూడా వినొచ్చు మీరు. ఓకే గైస్, ఈ మొబైల్ ఫోన్లో మనకి కంటెంట్స్ ఏమొస్తుంది, ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ, కెమెరా క్వాలిటీ చెక్ చేయడం జరిగింది కదా. మరి ఫైనల్ పాయింట్కి మనం వచ్చేద్దాం. దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ప్రో విషయంగా చూద్దాం. మొబైల్ ఫోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్జెస్ట్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు. అంటే మన బడ్జెట్ రేంజ్లో ఒక 20,000 రేంజ్లో మొబైల్ ఫోన్స్ ఏదా ఉంటుందో యాస్టేజ్ ఎలా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి మెయిన్ అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే యూఏ అని చెప్పుకోవచ్చు. యూఏ మనకి చెప్పుకుంటే మోటో ఫోన్లో మనకి స్టాక్ యూఏ అయితే వస్తూ ఉంటుంది. బట్ రైట్ నో దీంట్లో కొంత బ్లోట్వేర్ అయితే యాడ్ చేశారు వీళ్ళు ఈసారి అయితే. గేమింగ్స్ యాప్స్ కానీ సంథింగ్ కొన్ని యాడ్ చేశారు. అవైతే అవసరం లేకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ మొబైల్ ఫోన్ మనకి చూసుకున్నట్లయితే ఇంకొక ప్రో విషయం ఏంటంటే స్నాప్డ్రాగన్ 695 అయితే వస్తుంది అనమాట ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే. అండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి ఒకవేళ ఒక 10Kలో గేమింగ్ ఫోన్ అండ్ 5G ఫోన్ కూడా చూసినట్లయితే మాత్రం ఈ ఫోన్ మీకైతే ఆఫర్ చేస్తుంది. బెస్ట్ డీడేస్ అని చెప్పుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 695 ఓల్డ్ ప్రాసెసరే. బట్ రైట్ నౌ అదే ప్రాసెసర్ ఇప్పుడు మనకి వివో ఫోన్స్ కానీ సంథింగ్ వేరే ఫోన్స్ కూడా ఒక 18,000కి 19,000కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళైతే. ఆ యొక్క బడ్జెట్ రేంజ్లో చూసుకున్నట్లయితే అదే ప్రాసెసర్ మనకి ఒక 10,000 రూపీస్లో రావడం జరిగింది. అండ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో రావడం వల్ల మనకి ఏమైందంటే AMOLED స్క్రీన్ అయితే కోల్పోయింది. అండ్ 5Gతో వస్తుంది కాబట్టి మనకి AMOLED స్క్రీన్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. LCD ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి 3.5 అడ్వాన్స్ జాక్ పిన్ అయితే రిమూవ్ చేయలేదు. అండ్ ఈ ఫోన్ మనకి లార్జెస్ట్ బ్యాటరీ కెపాసిటీ అని చెప్పుకోవచ్చు. 5000 బ్యాటరీ కెపాసిటీ అయితే మనకి రావడం జరుగుతుంది. ఫోన్ సంబంధించిన క్యామ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మోర్ ఓవర్ 13,000 ఒక 12,000 ప్రైస్ పాయింట్ ఉన్న మొబైల్ ఫోన్స్ అన్ని కూడా ఫ్రంట్ కెమెరా 8MP ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. బట్ రైట్ నో ఈ ఫోన్ మనకి 16MP ప్రొవైడ్ వస్తుంది. ఆ 16MP కెమెరా కూడా బాగుంది పర్ఫార్మెన్స్ ఆ యొక్క బడ్జెట్ తగ్గట్టు. అండ్ బ్యాక్ కెమెరా మనకి 50MP ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరైతే.
గ్యాస్ దీంట్లో మనకి కాన్స్ విషయానికి వచ్చినట్లయితే డిస్ప్లే అయితే మనకి AMOLED స్క్రీన్ అయితే రావట్లేదు. సూపర్ AMOLED స్క్రీన్ కనుక ప్రొవైడ్ చేశారు అనుకుందాం ఒకవేళ, అప్పుడు మనకి 5G అయితే రిమూవ్ చేస్తారు డెఫినెట్లీ వీళ్ళైతే. వీళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో 5G ఇంపార్టెన్స్ కాబట్టి 5G ప్రొవైడ్ చేసి AMOLED స్క్రీన్ అయితే తీసేశారని చెప్పుకోవచ్చు. సో దట్ అందుకే ఇది బడ్జెట్ ఫోన్ అయింది. ఒకవేళ మీకు AMOLED స్క్రీన్ ఇచ్చి 5G అనే పేరుని తీసుకొచ్చి మొబైల్ ఫోన్ కనుక లాంచ్ చేశారనుకోవచ్చు, అరౌండ్ మనకైతే 15,000 నుంచి 16,000 వరకు ఉంటుంది అనమాట. బట్ అవి ఏమి లేవు కాబట్టి మనకి ఒక 10,000 రూపీస్ 11,000 రూపీస్ ప్రైస్ పాయింట్ అయితే పెట్టడం జరిగింది. అండ్ మరొక విషయం ఏంటంటే, అండ్ మరొక కాన్ ఏంటంటే మనకి బ్యాటరీ అనేది ఒక 5,000 ఇచ్చినప్పుడు మనకి అట్లీస్ట్ ఒక 33 వాట్స్ అన్న ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వాలి. రైట్ నో వీళ్ళైతే 20 వాట్స్ మాత్రమే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ నాకైతే నచ్చలేదు అనమాట డిస్ప్లేలో ఎలాగా వీళ్ళు. బట్ రైట్ నో ఇక్కడ ఏదైతే మనకి బ్యాటరీ విషయానికి వచ్చారో బ్యాటరీ కూడా బాగుంది. ఛార్జింగ్ పాయింట్లోనే మనకి 33 ఇస్తే బాగుండు, మరీ దారుణంగా 20 వాట్స్ ఇచ్చారు. రైట్ నో మీ ఫోన్ మీద ఛార్జింగ్ చేయడానికి కొంచెం లాంగ్ టైం అయితే పడుతుంది, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిస్పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆడియో క్వాలిటీ కానీ మొబైల్ ఫోన్ సంబంధించిన పర్ఫార్మెన్స్ కానీ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కానీ ఇవన్నీ కూడా అక్యురేట్గా అయితే పనిచేస్తున్నాయి. ఇంకా దీంట్లో కూడా ఎక్కడ కూడా మనకైతే డిసప్పాయింట్ అయితే ఏది కూడా లేదనమాట. అండ్ ఫైనల్లీ ఫోన్ కొనొచ్చా కొనకూడదంటే మాత్రం ఎవరైతే ఎక్కువగా యూట్యూబ్స్ కానీ అండ్ ఎవరైతే ఎక్కువగా వాట్సాప్ చాటింగ్స్ అండ్ యూట్యూబ్ ఇటువంటి యూజ్ చేస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళైతే ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. అండ్ గేమింగ్ విషయంలో కూడా తీసుకోవచ్చు. బట్ రైట్ నో గేమర్కి ఎక్కువ ఏం కావాలంటే ఫాస్ట్ ఛార్జింగ్ కావాలన్నమాట. ఆ ఫాస్ట్ ఛార్జింగ్ లేదని చెప్పుకోవచ్చు. అండ్ కొంచెం మూవీస్ అయితే చూస్తున్నప్పుడు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి AMOLED స్క్రీన్ కూడా లేదు కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. రైట్ నో ఒక నార్మల్ యూజర్కి ఈ ఫోన్ సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఒక నార్మల్ యూజర్ అంటే ఎలా అంటే, నార్మల్ యూజర్ అంటే ఎవరు అనుకుంటున్నారా, వాట్సాప్ యూజ్ చేస్తాను, యూట్యూబ్ యూజ్ చేస్తాను, ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాను, నాకు మంచి యూఏతో కావాలి, అది కూడా బ్రాండెడ్ ఫోన్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ ఫోన్ తీసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ నాకు బెస్ట్ ఫోన్ కావాలి, అది 5Gలో కావాలి, అది 10,000లోనే ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఈ ఫోన్ డెఫినెట్గా తీసుకోవచ్చు అనమాట మీరైతే. సో పర్సనల్ టెస్ట్ చేసి అయితే మీకు చెప్పడం జరుగుతుంది. గ్యాస్ ఈ ఫోన్ సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దట్ ఆ లింక్ ట్యాప్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. గ్యాస్ ఇది మనకి బాగా వీడియో అయితే. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం బెటర్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కలుద్దాం.